హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి పెసరట్టు రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అయితే మనందరికీ పెసరట్టు తెలుసు, కానీ పెసరట్టులో కొంచెం రైస్ వేసుకుంటారు. రైస్ ఇష్టం లేని వాళ్ళు కొర్రలు, అలాగే మిల్లెట్స్ ఏమైనా వేసి చేసుకుంటారనమాట. అయితే నేను అచ్చంగా ఓన్లీ పెసలతోనే చేస్తున్నాను. ఇలాంటి మిల్లెట్స్ కానీ రైస్ కానీ వాడట్లేదన్నమాట. అలాంటి పెసరట్టుని టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా పెసలని ఉదయాన్నే చేయాలనుకోండి, ముందు రోజు నైట్ నానబెట్టండి. నైట్కి చేసుకోవాలంటే ఉదయం నానబెడితే సరిపోద్ది అనమాట. ఇవి హైబ్రిడ్ అయినా నార్మల్ అయినా ఇవి నాటు పెసలు అనమాట. ఈ నాటు పెసలని నానబెట్టుకొని, అంటే ముందు నీట్గా 3-4 సార్లు బాగా కడిగేసి అప్పుడు వాటర్ వేసి నానబెట్టుకోండి. ఇలా నానిపోయిన పెసలని మిక్సీ జార్లో వేసేయండి. ఇలాగా వేసుకొని మీకు ఎన్ని వాయిలుగా వస్తే అన్ని వాయిలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే మొత్తంగా ఇష్టం లేని వాళ్ళు దోశ పైన కూడాను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోవాలి. మరీ మెత్తగా నురగలాగా కాకుండా నేను వీడియోలో చూపించినట్లు ఇలా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసేయండి. వేసేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ నీరు కూడాను తొలిపేసి వేసుకొని మొత్తం అంతా కలిపేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కలుపుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా కాకుండా నేను వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకొని రెడీగా ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో క్లీన్ చేసేయండి. ఒక్క గరిటెడు పిండిని దోశ పెనం పైన వేసేసి, అయితే ఈ దోశని మనం వీలైనంత పల్చగా చేసుకోవచ్చండి. వీలైనంత వరకు మనం పల్చగా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన ఆయిల్ని కానీ లేదా బటర్ కానీ వేయండి. బటర్ ఉంటే వేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట. వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అలాగే కారం సరిపోలేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట. నాకైతే కారం సరిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే క్యారెట్ మాత్రమే వేసుకుంటున్నాను. అందుకే మనకు ఈ ఉల్లిపాయలు వేయకపోయినా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం రుబ్బుకునేటప్పుడే మనం అన్నీ వేసుకున్నాం కదా, అందుకే ఉల్లిపాయలు వేయకపోయినా దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ వేసినట్లయితే నేను చూపించినట్లు ఇలా గరిటతో ప్రెస్ చేయండి, అలాగైతే విడిపోకుండా ఉంటుంది. ఈ పెసరట్టుని నిదానంగా కాల్చుకున్నాం అనుకోండి, రెండో వైపుకు తిప్పక్కర్లేదనమాట. లేదు మీడియం ఫ్లేమ్ మీద మనం కాల్చుకోవాలి అనుకుంటే రెండో వైపు తిప్పుకోవాలన్నమాట. నేను స్లోగా నిదానంగా కాల్చుకుంటున్నాను, అందుకు రెండో వైపు కాల్చలేదనమాట. ఇలా నిదానంగా కాల్చుకోవడం వల్ల పైన వేసిన ఉల్లిపాయలు క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలాగా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. రెండోసారి దోశను వేసేటప్పుడు కూడాను టిష్యూతో క్లీన్ చేయండి, లేదనుకోండి అంటుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సేమ్ ఒక్క గరిటెని పిండిని వేయండి. దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టండి. వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్ మీదకి మార్చేయండి. అలాగే బటర్తో స్ప్రెడ్ చేసేసి మొత్తం ఉల్లిపాయలు క్యారెట్లు వేసేసి తీసేసుకుంటే చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా చాలా బాగుంది. ఇప్పుడే చేసుకుని తినాలి అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అసలు మాటలు రావట్లేదు అనమాట. ఈ పెసరట్టుకి అల్లం చట్నీ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. నేనైతే పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీతో సర్వ్ చేశాను. చాలా 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 బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి పెసరట్టుని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.